రాళ్లవాగుపై 2 కోట్ల రూపాయలతో నిర్మించబోయే బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే ఇంటూరి ఆదివారం భూమి పూజ చేశారు. ఏళ్ల తరబడి తాము పడుతున్న అవస్థలు తీరుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ గుడ్లూరు మండల ప్రజలు ఎమ్మెల్యే ఇంటూరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా రవాణాకు సంబంధించిన మౌలిక వసతుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వర్షం కురిస్తే రాళ్లవాగు తీవ్ర రూపం దాచి రాకపోకలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. తాను కూడా అనేక సార్లు ఈ మార్గంలో ఇబ్బంది పడ్డానని గుర్తు చేశారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరాన్ని గతంలో నెల్లూరు కలెక్టర్గా పనిచేస్తున్న ఆనంద్ ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్లు సరిపోవని మంత్రి దృష్టికి తీసుకెళ్లి అదనంగా నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, నాయకులు పొట్టేళ్ల మురళి, ఎస్సీ ప్రసాదరావు, ఈఈ వేణుగోపాలరావు, కాంట్రాక్టర్ గుల్లా సుధాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, ఈ గుడ్లూరు తెట్టు రోడ్డు రాళ్లవాగు మీద బ్రిడ్జి భూమి పూజ కార్యక్రమం చేయడం ఇది ఎంత ప్రాధాన్యత గల ప్రాజెక్ట్. మన బ్రిడ్జినో ఈ ప్రాంతం అంతా కూడా ఎవరైతే కావలి వెళ్ళాలంటే, అలాగే కావలి నుంచి మళ్ళా కందుకూరు వైపు రావాలంటే ఒక 3-4 సెంటీమీటర్స్ వర్షం పడితే ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయి మనుషులు కూడా ట్రాన్స్పోర్ట్ ఆగిపోయే పరిస్థితి. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మన కలెక్టర్ ఆనంద్ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఆనంద్ గారి దృష్టికి తీసుకుపోవడం, అలాగే అధికారులు కూడా దృష్టికి కూడా పలు దబ్బాలుగా తీసుకొని పోవడం, దాన్ని గుర్తించి అధికారులు కూడా ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని నిర్మాణం చేసేదానికి టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉండే వర్షం వచ్చే పరిస్థితి ఎక్కువ వచ్చినప్పుడు ఈ 2 కోట్ల అమౌంట్తో కూడా సరిపోవు, మరలా కూడా ఇంకొక వెంటనే కూడా పెంచాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అది కూడా ఈఎన్సీ గారికి మా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కంపల్సరిగా ఇది కూడా 3వ వెంట కూడా వచ్చేదానికి ప్రయత్నం చేసి తప్పనిసరిగా మీ అందరికి కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇది కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా ఈ వాగు పెండింగ్గా ఉంటే కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఈ గుడ్లూరు మండల ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ ఉన్నా కూడా గత పాలకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు, ఇటువంటి సమస్యలు కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నెక్స్ట్ కూడా ఏవైతే మన్నేరు మీ అందరికి కూడా తెలుసు, కందుకూరు నుంచి వచ్చేటప్పుడు మాచవరం దగ్గర ఉండే మన్నేరు, అలాగే పెదపోని కావలికి పోయే జర్నీ, అక్కడ కూడా పెదపోని దగ్గర కూడా 2 బ్రిడ్జీలు R&B బ్రిడ్జీలు ఉన్నాయి. ఇవి కూడా కంపల్సరిగా రాబోయే ఈ టైంలోనే కంప్లీట్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు మౌలిక వసతుల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వస్తువులతో కందుకూరు నియోజకవర్గం సఫిషియెంట్గా ముందుకు పోయే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఈ రోడ్డు అంతా కూడా పోర్టు కనెక్టివిటీ ఉండే రోడ్డు కాబట్టి రాబోయే రోజులు ఈ రోడ్డు చాలా అవసరం కూడా ఉంది కాబట్టి కంపల్సరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్లో ఉన్న ప్రతి సమస్యను కూడా కంప్లీట్ చేసేదానికి మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈరోజు వీళ్ళందరూ సంతోషం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి చిన్న వర్షానికి కూడా నేను కూడా ఈ రోడ్లో చాలాసార్లు ప్రయాణం చేసి మళ్ళీ హైవేలో తిరిగిపోయిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక వరంలాగా నేను భావిస్తూ ఉన్నా. దీన్ని సహకరించినటువంటి డిపార్ట్మెంట్కి అలాగే మంత్రివర్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.